హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది నాకు ఫుల్ మార్క్స్ వేసినందుకు అందరూ. అండ్ టికెట్స్ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నాకు మెసేజెస్ ఫుల్గా వస్తున్నాయి. ప్రీ రిలీజ్లో చెప్పాను టికెట్ డబ్బులు ఇచ్చేస్తా వెనక్కి ఎవరికైనా నచ్చకపోతే అని. చాలా లైక్ ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. నా ఇన్స్టాగ్రామ్ డిఎం మొత్తం ఫుల్. ఈరోజు అన్నీ చూసుకోలేకపోయాను మొత్తం, బట్ చూసినంత వరకు చూశాను. రేపు కొంచెం ఖాళీ ఉంటా అనుకుంటున్నాను. అన్ని పక్కన పెట్టి మాట ఇచ్చా కాబట్టి కూర్చొని అన్ని చూస్తా. వచ్చినంత వాటిలో ఒక 95% పాజిటివ్ ఉంటే, ఒక 5% అందరికి నచ్చాలని రూల్ లేదు కాబట్టి పెట్టారు. టికెట్ ఏం లేదు, జస్ట్ మెసేజ్ పెట్టారు సినిమా చూశాను బాగాలేదు అని. అయితే రెస్పాండ్ అయ్యి ఆ 5% పీపుల్కి నేను అడిగినట్టుగా చెప్పినట్లుగా స్టేజ్ మీద మీ టికెట్ ఫోటో పెట్టండి అండ్ వీడియో ప్రూఫ్ పెట్టండి స్టేజ్ మీద చెప్పా కదా అంటే, ఎట్లా ఎట్లా చెప్పారంటే ఆ సినిమా చూశాను నాకు తీసుకోలేదు వెళ్ళిపోయాను అని చెప్పి, అంత లైక్ నాన్ సెన్స్ టాక్స్ అవన్నీ. ఆ 5% కూడా, ఆ 5%లో జెన్యున్ లేరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నా మాట పైన నేను ఉండడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంది. చూసినంత వరకు యునానిమస్గా ఇట్స్ ఆల్ సూపర్ హిట్ అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మేము తీసింది ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ వెరీ వెల్ అని చూపించుకోవడం కోసం. అండ్ అది ఎవ్రీ వన్, నో ఐ మీన్ నెగిటివ్ లేదు రివ్యూస్ పరంగా కానీ. సినిమా నాకు చుట్టుపక్కల నాకు చెప్పే వాళ్ళందరూ కూడా, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీబడి ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్క కలెక్షన్స్ ఒకటే నాకు కొంచెం అనిపిస్తుంది, ఇంకా వస్తే అది ఒక్కటే నేను కొంచెం యాక్చువల్గా కొంచెం దాని గురించి ఐఎమ్ నాట్ లైకింగ్ ద కలెక్షన్స్ పార్ట్, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపీ. ఎందుకంటే సినిమా బాగుంది అని అంటున్నారు చూసినంత వరకు, బట్ సినిమా థియేటర్కి వచ్చి ఇంకా ఎక్కువగా చూస్తారని ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండి చూస్తారని నేను అనుకుంటున్నా. బట్ యా, చాలా ఐ హావ్ హర్డ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మూవీస్ ఐ నీడ్ టు డూ కాన్సెప్ట్ వైజ్. బట్ వి న్యూ ఇట్, కాన్సెప్ట్ కంటే కూడా అన్ని మిక్స్ అయ్యి ఈ ఒక్క సినిమాలో ఉండి ఫస్ట్ ఇలా చూపిస్తే తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఈ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ రాజమౌళి, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ, వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీసాను మేము. అండ్ అది 100% రీచ్ వెళ్ళింది. సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నావి రావు, ఓన్లీ వెరీ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ యూనిక్. అండ్ ఇంకా డైరెక్ట్ అంతా హాలీవుడ్ రేంజ్ నెక్స్ట్ ఇది. ఇలా 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 అసలు ఈ కమర్షియల్ టచ్ అయ్యాను, నేను ఫిక్స్ అయ్యాను. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐ హోప్ కలెక్షన్స్ ఇంప్రూవ్ టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్. బికాజ్ యునానిమస్గా రివ్యూస్ పరంగా కానీ అండ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్దలు మా ఫాదర్ కాల్ చేస్తున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు. దానికి కూడా చాలా చాలా హ్యాపీ. యా, హిట్ ఈజ్ హిట్, ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఆర్ నాట్. సో యా, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా డాడీ, అవుతుంది. అదొక్కటే నాకు కొంచెం అనిపిస్తుంది. మిగతా అంతా వెరీ హ్యాపీ, రివ్యూస్ పరంగా కానీ హిట్ పరంగా కానీ. సెలబ్రిటీ షో జరిగింది నా నైట్. వచ్చిన వాళ్ళు కూడా డార్లింగ్ ఆకాష్ పురి వచ్చారు, సోహెల్ వచ్చారు, అండ్ శ్రీకాంత్ గారు, అండ్ కృష్ణవంశీ గారు, అండ్ all the TV artists, my dad friends, everyone who came, everybody enjoyed it thoroughly. And మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఫుల్ ఆర్గానిక్గా ఎంత వరకు మీరు చేశారో అది నాకు తెలుసు. దానికి థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్గా మీరు అందరు రివ్యూస్ ఇచ్చారు, జెన్యున్గా మాట్లాడారు. అండ్ నాకు ఐమాక్స్ దగ్గర, సంధ్యా థియేటర్ దగ్గర ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లిటరలీ నాకు కొంచెం ఇంకొక 5-10 minutes అక్కడ ఎక్స్ట్రా ఉంటే నేను ఏడ్ చేసేవాడిని. ఎందుకంటే అంత పొగిడారు, అంత దగ్గర తీసుకున్నారు. డైరెక్ట్గా లైక్ చెప్తుంటే తెలిసిపోతుంది నాకు మీ జెన్యూనిటీ, మీ ఫేస్లో కానీ మీ రియాక్షన్స్లో కానీ. ఐ ఓన్లీ హ్యావ్ వన్ థింగ్ టు సే ఫర్ ఆల్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ. దానికంటే ఇంకా ఏం చెప్పలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా మ్యూజిక్ డైరెక్టర్కి, అశ్విన్ బ్రదర్. దిస్ విల్ బీ ఇప్పటికిప్పుడు కాకపోయినా విత్ టైమ్ పీపుల్ విల్, దిస్ ఆల్బమ్ విల్ గో సమ్వేర్. ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. సో అండ్ డైరెక్టర్ డార్లింగ్, ఇంత మంచి స్టోరీ మీరు రాసుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్ద సినిమాలు 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగుంది అన్న మాట అనిపించాలంటే అన్ని 100 కోట్లు పెట్టి కూడా చాలా కష్టంగా ఉంది. అది మీకు తెలుసు. ఒక చిన్న సినిమా, చిన్న నిర్మాత, చిన్న డైరెక్టరు, కొత్త హీరో,
ఇది ముందు కామన్ ఆడియన్ బయటకు వచ్చి బాగుందండి, బాగా చేసాడు ఆ కుర్రాడు, అన్నీ బాగున్నాయి అనే మాట అనిపించుకున్నాం. అందుకు కారణం ఫస్ట్ మీరు ఆడియన్స్. మిమ్మల్ని ఎప్పటికీ జన్మ జన్మలకి మర్చిపోలేం. ఎందుకంటే పెద్ద బ్యానర్లు ఎంకరేజ్ చేయడం వేరు, ఒక కొత్త కుర్రాడు వస్తున్నాడు బాగుందని ఒక మాట అన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్దాం అని మీరు చేసిన ప్రయత్నాన్ని మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే హిట్ ఎలా ఉంటుందంటే, నిన్నంతా మెసేజ్లు వస్తానే ఉన్నాయి నా ఇన్స్టాలో, అవే పెట్టుకుంటూ వస్తా ఉన్నాను. ఆ మెసేజ్లు వచ్చినాయి అన్ని. నిన్న నా సెల్ మొత్తం సైలెంట్లోనే ఉంది ఇయాల్టి వరకు. అది ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే, నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సైలెంట్లో చూశాను, కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి అని, ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా ఏడుస్తున్నావు అంటే, సార్ సినిమాకి ఇంత మంచి పేరు వచ్చింది, నా పేరు ఎందుకు సార్ చెప్పలేదు అని ఏడుస్తుంది. నేను ఎంత కష్టపడి చేశాను సార్ సెట్లో అంటే, అయ్యో సారీ అమ్మా మర్చిపోయాం, ఆల్రెడీ ప్రభాకర్ చెప్పామంటే చెప్పలేదు సార్, నాకు వినపడలేదు సార్ అంటే చూడండి, కష్టపడి పనిచేసిన వాళ్ళు సినిమా సక్సెస్ టాక్ రాగానే వాళ్ళ పేరు ఎక్కడ వినపడకపోతే ఎంత కోపం వచ్చేస్తుంది చూడండి, వాళ్ళకి ఎంత బాధ వస్తుందో. అది సక్సెస్ ఉంది కాబట్టి, లేకపోతే అసలు సార్ నా పేరు చెప్పొద్దని చెప్పండి సార్, ఎవరికైనా తప్పదు అది. సో ఇంత మంచి టాక్ తెచ్చుకున్నందుకు విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభాకర్ కానీ నేను కానీ ఒక 50-60 మార్కులు తెచ్చుకుంటే, ఏదైతే మేము టార్గెట్ చేసామో చంద్రహాస్ని, అతను 100కు 100 తెచ్చుకున్నాడు. గుడ్ డార్లింగ్, సూపర్, నీ వర్క్ అదిరిపోయింది. నీకు ఇండస్ట్రీలో ఈ కథలు ఆ కథలు అని కాదు, మంచి కథ ఏదొచ్చినా చెయ్యి, నీకు వినగానే అద్భుతం అనిపించిందంటే ఒక మంచి ప్యానరు, మంచి డైరెక్టర్. 100% నువ్వు రైటర్స్ దృష్టిలో ఇప్పటికే నన్ను చాలా మంది ఎంక్వైరీ చేశారు, ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు. ఫస్ట్ రాగానే నీ గురించే, నా గురించి, మీ నాన్న గురించి, ఎవరి గురించి, హీరోయిన్ల గురించి కూడా కాదు, వీళ్ళ ముందే చెప్తున్నా, నీ గురించి అడుగుతున్నారు ఫస్ట్. వెరీ గుడ్. అలాగే హీరోయిన్స్ చాలా బాగా చేశారు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు. ఈ అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో ఆ లవ్ సీన్స్లో, దీంట్లో చాలా బాగా చూపించారు అంటున్నారు. అలాగే తన క్యారెక్టర్, నిన్న ఒక ఆవిడ అంటుంది, ఏంటి తల్లి భయపెట్టేసావు అని. సో వీళ్ళంతా చాలా బ్యూటిఫుల్గా చేశారు, ఎవరి వర్క్ వాళ్ళకి. సలీం ఫేక్ అయితే అతను పెడుతున్నాడు రోజు మెసేజ్లు తన ఇన్స్టాలో స్టేటస్లో సినిమా గురించి, అంత లైక్ చేశాడు తన క్యారెక్టర్ని. ఆ రెస్పాన్స్ చూసి బాయ్ ఐమ్ ఫుల్ హ్యాపీ అంటున్నాడు. ముందు ఈ రిజల్ట్ తీసుకొచ్చుకున్నందుకు ఒక చిన్న సినిమాకి ముందు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని ఇది గొప్ప సినిమా ఏదో కాదు, తను ఒక హీరోగా అన్ని చేయగలడు అనేది కావాలి డార్లింగ్ మనకు అన్నాడు. అదే ఫుల్ఫిల్ చేసాం. వెళ్ళిన వాళ్ళు కాసేపు సరదాగా నవ్వుకొని రావాలన్నాడు, సరదాగా హ్యాపీగా ఒక గంటన్నర 2 గంటల సేపు చక్కగా నవ్వుకొని బయటకు వస్తారు. రేపు ఎల్లుండి దయచేసి ఒక చిన్న సినిమాని మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మలయజ గారికి, మా డార్లింగ్ ప్రభాకర్కి థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారి పేరు కూడా నేను మర్చిపోతున్నాను. ఫస్ట్ నుంచి ఆయన ఒక 10 సీన్లు చూసి ఈ సినిమా అద్భుతం, నేను దిల్ రాజు గారితో మాట్లాడతా అన్న వ్యక్తి 10 సీన్లు షూట్ చేసి చూపించగానే సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన. సారీ సార్, నేను 2-3 సార్లు మర్చిపోయాను, ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్. హాయ్, యాక్చువల్లీ నేను నిన్న మూవీ చూసాను సంధ్యా థియేటర్లో, అండ్ ఐ బ్రాట్ మై ఫ్యామిలీ హియర్ ఫ్రమ్ చెన్నై. నా స్టూడియో చెన్నైలో ఉంది. అండ్ నార్మల్గా వెన్ ఐ వర్క్ ఆన్ అ ఫిలిం అండ్ if I know the result already, I don't bring my family. Nene choosesi I'll just go off. And when I brought my family, I always trust my sister and wife review. Choosinde screen lo choosinde, they told me Chandra has something, he has fire in the screen, and they know that he's going to become a big star, and even I'm there with him to support him. And secondly endante, they loved the film. They were very happy after seeing the film, and they actually thanked me. They have never thanked me till now. And so they loved the film. And ade నాకు రిజల్ట్, దట్ ఈస్ మై రిజల్ట్. అండ్ థ్యాంక్స్ టు మీడియా పీపుల్, ఐ హెవ్ రెడ్ ఆల్ ద రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్, సాంగ్స్ గురించి అండ్ ఆర్ఆర్ గురించి అండ్ ఆల్ దట్. ఈ ఆల్బమ్ వచ్చి ఇట్స్ ఇట్స్ గ్రూప్ ప్రాజెక్ట్ లాగా ఫర్ ద పాస్ట్ 1.5 years. అండ్ ఫస్ట్ థింగ్, శ్రీనివాస్ సార్, he brought me into this project. I don't know how we met, but he asked one of the AD and he brought me into this project. And secondly, Prabhakar sir, he tolerated me for 1 year. So there were delays and everything film project low, but I hope this album, like it will be like an evergreen album, like how Chandra has told me.
and I believe that you can also go and listen to it if you still haven't, and I hope it'll reach people. And thank you, media people. Thank you, the audience, for making this a good hit. And it's my debut in Telugu. Last time నేను చెప్పాను, it's my 5th film, but it's my first film in Telugu. I have done small films in Tamil, Kannada, and this is my debut in Telugu. And I hope it's a grand success. Yes. Thank you, Ashwin. Ambika Vani, heroine. Hi everyone, Andarki Namaskaram. I'm Ambika Vani. So thank you so much. आप लोगों ने इतना प्यारा प्यारा रिव्यू दिया, ऑनेस्ट रिव्यू दिया और इतना सारा सपोर्ट एंड प्यार दिखाया. आप सबको ये फिल्म पसंद आ रही है, यही हम सबकी सफलता है. So thank you so much again. హలో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, సురేష్ గారు, మమ్మల్ని ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ అందరికంటే పెద్ద థ్యాంక్స్ ప్రొడ్యూసర్ సార్, మలేజా ఆంటీ. వీళ్ళకి పడ్డ కష్టం ఎవరికి చెప్పలేను, మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. చాలా సపోర్ట్ చేస్తూ మా టీం అందరినీ యూనో ఒక ఫ్యామిలీలా చూసుకొని చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హీరో చంద్రహాస్. ఇఫ్ చంద్రహాస్ ఈ ప్రాజెక్ట్లో లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్లో మేమందరం కూడా ఇంతే బాగా చేసేవాళ్ళం కాదేమో. బికాజ్ తన యాక్టింగ్, తన డాన్స్, తన అండర్స్టాండింగ్, తన కోఆపరేషన్, తన సపోర్ట్ అన్నీ ఇట్స్ 100 out of 100. I have to thank my co-actors Ritu, Ambika, Richa and everyone. అందరూ 100% పెట్టారండి. అంటే అందరి ఎనర్జీస్ ఒక పాయింట్కి వచ్చి ఒక ప్రాజెక్ట్ని పుష్ చేస్తే ఎలా ఉంటుంది, సో అలా అందరం కలిసి మొత్తానికి హిట్ కొట్టాము. అండ్ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఏంటి సినిమా ఎందుకు చూడాలని. చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే ఎంబీబీఎస్ ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్ అయితే రాయరు కదా సినిమా చూసి. సినిమా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసమే. సో దానిలో కూడా మీరు ఇన్విజిలేటర్ల డౌట్స్, క్వశ్చన్స్ ఎతికితే ఎవరేం చెప్పలేరు. ప్లీజ్ ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేశారు, దానికి మేము చాలా గ్రేట్ఫుల్ ఉన్నాము. మన మ్యూజిక్ డైరెక్టర్ వల్ల కూడా సినిమా ఒక పెద్ద రేంజ్లోకి వెళ్ళింది. అసలు బీజిఎం, సాంగ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అయితే సాంగ్స్ వినకుండా ఆగలేకపోతున్నారు. ఆన్ లూప్ రామ్నగర్ బనీ ఆల్బమ్ ప్లే అవుతుంది మా ఇంట్లో, కార్లో, ఎక్కడికి వెళ్ళినా సరే. అలానే మీరు కూడా ఇప్పటి వరకు సపోర్ట్ చేసినట్టుగానే ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ నమస్కార, బాగున్నారా? Thank you so much for coming and giving us your time and supporting us. First of all, I would love to say this. I am a Malayali. I have done Tamil and Malayalam films, and this is my first Telugu film. And I am actually a big fan of Telugu industry and the Telugu people by working with Prabhakar sir. And I would love to do more Telugu film because I felt like this is my home production. And thank you so much, sir, for giving me, for making me your Tara. And thank you to my director, sir, and Malayaja ma'am, and Chandrahas, and all of us. And I would love to say this. I heard such an amazing review from everybody. Malayali people, they watched it yesterday. My